అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. సో మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్లు ఇండియాలో బ్లడ్ నీడ్ అనేది హైగా ఉంది, బట్ దానికి తగ్గ సప్లై లేదు. వీటికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పర్సన్ బ్లడ్ డొనేట్ చేయాలంటేనే సర్టెన్ ఏజ్, లైక్ 18 నుంచి 60 సంవత్సరాల లోపే ఉండాలి, ప్రాపర్ వెయిట్ ఉండాలి, హిమోగ్లోబిన్ అనేది సర్టెన్ పర్సంటేజ్ ఉండాలి, డొనేట్ చేసేటప్పుడు హెల్తీగా ఉండాలి, ఎటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉండకూడదు. సో ఈ పారామీటర్స్ అన్నిటిని దాటుకొని బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ థింగ్. ఈ పారామీటర్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా చాలా మంది చాలా రకాల అపోహల వలన, లైక్ బ్లడ్ డొనేట్ చేసే నీడిల్ అంటే భయం ఉండడము, పేరెంట్స్ తిడతారు అనే ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్, అండ్ వారిలోంచి బ్లడ్ డొనేట్ సెల్ఫ్ గా చేసేస్తే వారు ఏమన్నా అన్హెల్దీ అయిపోతారేమో, యాక్టివ్ గా ఉండలేరేమో, ఈవెన్ చాలా వరకు బ్లడ్ డొనేట్ చేయాలి అనే ఆసక్తి ఉన్నప్పటికీ వారి బిజీ లైఫ్ స్టైల్స్ లో దానికి తగిన సమయం దొరకపోవడం, ఈ రీజన్స్ అన్నిటి వలన కూడా బ్లడ్ డిమాండ్ కి తగ్గ సప్లై, బ్లడ్ డొనేషన్స్ అనేది జరగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరూ కూడా ఆలోచించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్లడ్ అనేది ఆర్టిఫిషియల్ గా మ్యానుఫ్యాక్చర్ చేయలేము. లైక్ ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి ఒక ఫ్యాక్టరీలోనే, కంపెనీలోనో ఏదైనా టెక్నాలజీ యూజ్ చేసేసి మనకు కావాల్సినంత జనరేషన్ అయితే చేయలేము. అలా అని బలవంతంగా పర్సన్స్ ని తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ కూడా చేయలేము. ఒక పర్సన్ సెల్ఫ్లెస్ గా ముందుకొచ్చి వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేస్తేనే బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతుంది. జనరల్ గా ఎవ్రీ ఇయర్ లో, ఎవ్రీ 3 months కి ఒకసారి కూడా హెల్దీగా ఉండేవారు ఎవరైనా కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. కానీ మా సేవ తరపున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 18 సంవత్సరాలు దాటి హెల్దీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే మీ దగ్గరలోని బ్లడ్ బ్యాంక్ వెళ్ళి 15 minutes మీరు టైం స్పెండ్ చేయగలిగినా కూడా మీ యొక్క బ్లడ్ డొనేషన్ తో 3 జీవితాలని కాపాడిన వారు అవుతారు. థ్యాంక్ యూ.